వెల్కమ్ టు డిఎన్ఎస్ న్యూస్. ఆదాబ్ హైదరాబాద్ పేపర్లో చూసినట్లయితే జర్నలిస్టులను అక్రమంగా అరెస్టు చేసిన పోలీసులు తీవ్ర ఆరోపణలు చేసిన కేటీ రామారావు. అబ్బా, దయ్యం కదా వేదాలు వల్లించిన చూసినావా? సేమ్ అదే అనిపించింది. ఇప్పుడు జర్నలిస్టులు అక్రమంగా అరెస్టు చేసిన పోలీసులు తీవ్ర ఆరోపణలు చేసిన కేటీ రామారావు. ఈ సబ్జెక్ట్ గురించి కరెక్ట్ కేటీ రామారావే మాట్లాడాలి. ఎందుకంటే గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సీఎం ఉన్న వీళ్ళ తండ్రి కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి జర్నలిస్ట్ ఏదైనా క్వశ్చన్ అడిగితే, ఏమయ్యా రావులు, నీకేమైనా బుద్ధిని అదా, ఏం క్వశ్చన్ అడుగుతున్నావా అని జర్నలిస్ట్ క్వశ్చన్ అడగనియలే. అలాంటి వీళ్ళ తండ్రి అప్పుడెటువంటి జర్నలిస్టుల మీద ప్రేమ. నువ్వు తీర్మార్ మల్లన్న ఆఫీస్ మీద ఎన్నిసార్లు దాడులు చేయలే, ఎన్నిసార్లు జర్నలిస్టులను కొట్టిపోయలే, ఎంతమంది జర్నలిస్టులను చంపించారు? మీ చరిత్ర మర్చిపోయిరా? దయ్యాలు కదా వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు అనిపిస్తుంది ఇప్పుడు నువ్వు మాట్లాడితే. జర్నలిస్టులు వాస్తవాలు అవాస్తవాలు తెలుసుకొని జర్నలిస్టులు రాయాలి. ఇది కరెక్టు. ఏదైనా నిజాలు తెలుసుకొని రాయడం జర్నలిస్టు లక్షణం. సరే, అది తప్పిదం జరగవచ్చు. జర్నలిస్టులు అరెస్ట్ చేయమని, అక్రమంగా అరెస్ట్ చేయమని దీనికి ఎవరు ఒప్పుకోరు. కానీ మీరు మాట్లాడడం తప్పు. ఇది ఇప్పుడు జగ్గారెడ్డి గారు మాట్లాడినట్టే దానికి ఒక పద్ధతి ఉంది, ఆయన మాట్లాడడానికి ఒక అవకాశం ఉంది. మీరు మాట్లాడడానికి లేదు. ఎక్కడ ఏ రిపోర్టర్ను కానీ ఏ మీడియా మిత్రుని కానీ మీరు ఎక్కడ మాట్లాడనీయలే. అగౌరవపరిచారు మీ పరిపాలన మొత్తంలో. మంగళవారం రాత్రి ఎన్టీవీ రిపోర్టర్ అరెస్టు, రాజ్యాంగ హక్కులను రేవంత్ సర్కార్ కాలరాస్తుంది. రాహుల్జీ ఇదేనా మీ మొహబ్బత్ కి దుకాన్? తీవ్రంగా ఖండించిన హరీష్ రావు తలసాని. ఇది కాంగ్రెస్ పార్టీకి మంచిది కాదు. జగ్గారెడ్డి వ్యతిరేకించిన పలు జర్నలిస్టు సంఘాలు. అది వాస్తవమే. వాస్తవాలు అవాస్తవాలని తెలుసుకొని రాయడం జర్నలిస్టు యొక్క లక్షణము. అది నిజముందా? లేడీ ఐఏఎస్ ఆఫీసర్ మీద ఒక ఆరోపణ చేయడం అది నిజమా, లేదంటే అది అబద్ధమా, దుష్ప్రచారం అనేది తెలియాల్సి ఉన్నది.